హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మంజు టూరింగ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం మంగళగిరి పానకాల నరసింహస్వామి వ్లాగ్ని అయితే చూడబోతున్నాం. మంగళగిరి మనం ఎలా చేరుకోవాలి, అలాగే ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇటు నరుడు కాకుండా అటు జంతువు కాకుండా ఇద్దరు రూపాల కలయికతో భక్తుల సంరక్షణ కోసం విష్ణువు చేసిన అద్భుత అవతారమే ఈ నరసింహస్వామి అవతారం. మనం మంగళగిరికి చేరుకోవాలంటే విజయవాడ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ మంగళగిరిలో ప్రధానంగా 3 నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి. కొండ దిగువన శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి ఆలయం ఉంటుంది. కొండపైన పానకాల నరసింహస్వామి ఆలయం ఉంటుంది. కొండ శిఖరం మీద గండాల నరసింహస్వామి ఆలయం ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నది పానకాల నరసింహస్వామి దేవాలయానికి. లక్ష్మీదేవి ఈ కొండపైన తపస్సు చేసినందుకు ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని పిలుస్తారు. హిరణ్యకశిపుని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా అందరికీ భీతి కొల్పుతూ ఉంటారు. శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పిస్తుంది. దీంతో స్వామి శాంత స్వరూపులు అవుతారు. మంగళాద్రిపై వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలుస్తారు. స్వామివారికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తూ ఉన్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శనమిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయటం ఆపి మిగతా భక్తులకు ప్రసాదంగా ఆ పానకాన్ని ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇక్కడ ఇంత పానకం ఇంత దేవుడికి ప్రసాదంగా ఇస్తున్నా కూడా ఈ దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవడం ఈ ఆలయం యొక్క విశేషం. కొండ శిఖరాన గండాల నరసింహస్వామి ఉంటుంది. కానీ ఈ మందిరంలో విగ్రహం అయితే ఉండదు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే ఇక్కడ నేతితో కానీ నూనెతో కానీ దీపం పెడతామని మొక్కుకుని గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా ఇక్కడ దీపారాధన చేస్తూ ఉంటారు. ఫాల్గుణ మాసంలో 11 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. శాంత నరసింహస్వామికి శ్రీదేవి భూదేవిలకు కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజున రథోత్సవం కూడా నిర్వహిస్తారు. ఈ వ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.